హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్. ఈరోజు ముల్లంగితో సాంబార్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. మామూలుగా మునక్కాయలు, దోసకాయలు ఇలా అన్ని కూరగాయలు వేసి సాంబార్ చేస్తూ ఉంటారు. సపరేట్గా ముల్లంగితో చేయడం వల్ల సాంబార్ అనేది డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. ఈ ముల్లంగి సాంబార్ చేయడానికి ముందుగా కందిపప్పుని కుక్కర్లో ఉడికించి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు 1.5 స్పూన్ వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక కట్ చేసి పెట్టుకున్న 2 టమాటో ముక్కలు వేసి టమాటోస్ మెత్తబడేంత వరకు వేగనివ్వాలి. టమాటోస్ కొంచెం మెత్తబడ్డాక కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని వేసి వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగాక 1/4 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. కొంచెం ముల్లంగి ముక్కలు ఆయిల్లో ఉడికాక 1.5 కప్ చింతపండు రసం వేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మరిగేటప్పుడు 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని ఇది మంచిగా మరిగేటప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసి ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. చివరిలో కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ముల్లంగితో సాంబార్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.